బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రెవెన్యూ సెక్షన్ లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరగడంతో కార్యాలయంలోని ఫైల్స్ అన్ని కూడా మంటల్లో తగలబడిపోతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ సెక్షన్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలున్న నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇంకా కొద్దిసేపటి కిందటే కుత్బుల్లాపూర్ రెవెన్యూ సెక్షన్ ఏదైతుందో దాంట్లో మంటలు అయితే అందుకోవడం జరిగింది. ఒకసారిగా రెవెన్యూ సెక్షన్ లో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫైల్స్ చాలా వరకు కూడా కాలిపోవడం జరిగింది. దీనికి కొద్దిసేపటి కిందటే ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి ఆ మంటలను అయితే అదుపులోకి చేయడం జరిగింది. వాస్తవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల 306, 307, 329 ఏవైతే ఈ సర్వే నెంబర్లలో హైడ్రా కూల్చివేతలు, తర్వాత ఇప్పటికే అక్కడ చాలా మంది కూడా ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చేపట్టడం అనేది చాలా వరకు జరిగింది. అలాగే కొన్ని ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఏవైతే అసైన్ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం కొంతమంది చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కమిషనర్ దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇటీవల కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా వేయాలని ఒక డిమాండ్ స్థానికుల నుంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది పలు అనుమానాలకు సాధిస్తుంది. అసలు అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అనే దానిపైన విచారణ అయితే కొనసాగుతుంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాద కారణంగా అధికారులు భావిస్తున్నప్పటికీ కూడా లోపల ఉన్న సెక్షన్ సిబ్బంది అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా అయి ఉండొచ్చు అనేది స్థానికులు అయితే కొంతమంది అయితే ఆరోపించడం జరుగుతుంది. దీనిపైన కొంతమంది గత కొంతనాలుగా కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ సిబ్బంది ఎవరైతే కుత్బుల్లాపూర్ లో రెవెన్యూ సిబ్బంది వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వీళ్ళపైన ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, మరి దీనిపైన జోనల్ కమిషనర్ ఎలా స్పందిస్తారు, లేకపోతే కమిషనర్ నేరుగా స్పందించే అవకాశం ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికే జోనల్ కమిషనర్ కూడా అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటనే వివరాలు అయితే అడిగి తెలుసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక డీసీ, ఏసీలు అయితే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఏం మాట్లాడలేదు. మరి అగ్ని ప్రమాదానికి కారణంగా చివరికి నామమాత్రంగా షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తారా, లేకపోతే ఎవరైనా దీనికి వెనుక ఉన్నారా అనేది మాత్రం తేల్చాల్సి ఉంది. ఇంకా దీనిగా ఆర్కే, థ్యాంక్ యూ.